ఈరోజు 14వ అధ్యాయంలోని 12వ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నారు. ముందుగా మీ అందరికీ స్కిల్ జోన్ సాధన ద డివైన్ పాత్కి స్వాగతం సుస్వాగతం. 12వ శ్లోకం. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఎలా చదవాలో చూద్దాం. లోభః ప్రవృత్తి రారంభః కర్మణామశమస్పృహః రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. మరొకసారి పూర్తి శ్లోకం. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. దీని భావం ఏంటో చూద్దాం. అర్జున, ఇంకా ఇంకా పెరిగే అత్యాశ, ఎప్పుడూ ఏదో పని చేస్తూ ఉండే క్రియాశీలత, ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలకు తెరతీసే ప్రయత్నశీలత, ఎంత పని చేసినా ఆగబుద్ధిగాని అశాంతి, దేనిని చూసినా కావాలనుకునే ఆశ, ఇలాంటివన్నీ రజోగుణోద్రేకానికి లక్షణాలు అని రజోగుణం గురించి ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి తెలియజేశారు. 12వ శ్లోకం యొక్క వివరణ. ఇలాంటి లక్షణాలన్నీ సామాన్యంగా నూతనోత్సాహంతో మిడిసిపడే యువరాజుల ముఖాలలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వారి ముఖంలో కూడా ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది. కానీ వీరిలో వివేక శక్తి గాని ప్రశాంతత గాని లేవు గనక ఈ ప్రకాశం సత్వగుణజన్యం కాదు అని ఇందులో మనకి వివరించారు. వీడియో పూర్తిగా చూసినట్టయితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి.